రామోజీరావు గారి ఆయన వృత్తి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేము. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నేను చిక్మంగళూరులో ఉన్నాను. అక్కడ సిగ్నల్స్ ఉండవు. హోటల్కి రాగానే కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది, ఇలాగ రామోజీరావు గారు లేరు అనే విషయం. ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి, ఒక వ్యవస్థ ఆయన. ఒకరోజు నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు, సార్ ఈ స్టూడియో పెట్టాలనే ఆలోచన ఇంటికి వచ్చింది మీకు అనగానే, నేను భోపాల్కి ఉద్యోగం కోసం వెళ్ళాను. నా చదువుకి ఉద్యోగం రాదన్నాడు. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అతను, మీరు మద్రాసి, మీకు ఈ ఉద్యోగాలు రావు అని చెప్పడంతో నాకు కోపం వచ్చింది అని చెప్పడం జరిగింది. సో దాంతో ఆ కోపమే వారిని ఈరోజు ఇంత మహా వ్యక్తి శక్తిగా మార్చింది. నువ్వు ఇచ్చేది ఏంట్రా ఉద్యోగం, నేనే 100 మందికి ఇస్తాను. ఎక్కడండి 100 మందికి, మీరు 1000 మందికి ఉద్యోగం ఇచ్చి ఉన్నారు. మీరే కానీ లేకపోతే చిన్న చిన్న కళాకారులు ఉండేవాళ్ళు కాదు. సో ఈ రోజున వారు మన మధ్యన లేకపోయినా ఎప్పుడు మన గుండెల్లో, మన మనసులో ఎప్పుడో ఉంటారు. ఈనాడు పేపర్ చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు, ఈటీవీ చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు, ప్రజాపక్షాలు చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు. ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో. సో ఏది ఏమైనా ఈ రోజున మన మధ్యన వారు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. నమస్తే.